హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి కామన్ మ్యాన్కి కూడా మనీ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు సేవ్ చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో సేవ్ చేయొచ్చు, దీనికి సంబంధించినటువంటి కొన్ని పాలసీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా అందరికీ వినిపించే పేరు ఎల్ఐసి. ఎల్ఐసిలో ఇలాంటి మనీ సేవింగ్స్ కావచ్చు, పెన్షన్కి సంబంధించి అంటే రిటైర్ అయిన తర్వాత మనీ ఎర్నింగ్ సంబంధించి కావచ్చు, ఇలాంటి అంశాలపైన కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీలకు సంబంధించి ఎలాంటి పాలసీలలో ఎలాంటి పురోగతి ఉంది, కొత్త పాలసీలు ఏ విధంగా ఉన్నాయి, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఒకవేళ మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటే కూడా అలాంటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ నిపుణులు ఎల్ఐసికి సంబంధించినటువంటి ఏజెంట్ రంగారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్నటువంటి ది బెస్ట్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్ చెప్పండి, మొదటగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎల్ఐసి అంటే చాలా వరకు నా చిన్నప్పటి నుంచి అంతకుముందు మా పెద్దల చిన్నప్పటి నుంచి కూడా ఎల్ఐసి అనే పేరు వినబడుతుంది. అంటే ఎల్ఐసిలోనే మనీ ఎందుకు పాలసీ మన ప్రీమియం తీసుకోవాలి? బయట చాలా వరకు ప్రైవేట్గా కూడా చాలా ఉన్నాయి. బ్యాంక్స్ కూడా ఎఫ్డీలు ఆర్డీలు అని చెప్పి సేవింగ్స్కి సంబంధించి కొంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎల్ఐసినే ఎందుకు చూజ్ చేసుకోవాలి సార్? అంటే ఇప్పుడు ఎల్ఐసినే చూజ్ చేసుకోవాలనేది అంత ఇంపార్టెంట్ కాదండి. మనకు ఉన్న సోర్సెస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వీ కెన్ డూ. బట్ ఇన్సూరెన్స్లో తప్ప లైఫ్ రిస్క్ కవరేజ్ అనేది వేరే సేవింగ్స్లో ఎక్కడ మీకు ఉండదు, వేరే ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కడ ఉండదు. ఇప్పుడు లైఫ్ రిస్క్ అనేది అవసరమా కాదా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ఎర్నింగ్ మెంబర్ ఒకడే ఉన్నాడు అనుకుందాం, సడన్గా అతనికి ఏదన్నా జరిగి వెళ్ళిపోతే, ఫ్యామిలీలో ఇంకా వేరే ఎర్నింగ్ మెంబర్స్ లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఓకే, కనుక ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మనం చేసినట్లయితే మన ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది. అది మిగతా నీకు ఇన్వెస్ట్మెంట్స్లో సేవింగ్స్లో ఆ బెనిఫిట్స్ ఉండవు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఎల్ఐసిలోనే ఎందుకు చేయాలి? నౌ దేర్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్, 25-26 ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఆల్సో హ్యావ్ కమ్ అప్. బట్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ ఓన్లీ ఇట్ ఈస్ monopoly LIC. Nobody was doing insurance business except LIC. Okay. But nowadays there are private companies, about 25-26 companies, private companies also have come. Okay. But all these are governed by the DRI, means Insurance Regulatory Authority. Like all banks governed by Reserve Bank, all insurance companies, whether LIC, government company or private companies, also governed by the Insurance Regulatory Authority, IRDA. Okay. That is all over India. In Hyderabad it is there, that office. Okay. Okay. Now, whatever you earn, out of that you have to do some savings for future for children, family, or for himself. So when you have decided to save something out of your earnings, then where to invest? There are banks, there are mutual funds, there are private chit funds. Among them, LIC insurance is also there, whether private or public. So this LIC, Life Insurance Corporation of India, is owned by government till now. Means if you pay some amount and purchase a insurance policy from LIC, it is counter guaranteed by central government. It means even LIC, if it is completely closed down, but whatever policies issued with benefits, specified benefits, all should be paid by the central government. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఈ సావన్నటి అనేది గ్యారంటీ, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఒక్క ఎల్ఐసికే ఇస్తున్నది, కానీ మిగతా ప్రైవేట్ కంపెనీస్కి లేదు. ఎందుకని లేదనంటే, ఎంత ప్రీమియమ్స్ ఎల్ఐసి కలెక్ట్ చేసిన సంవత్సరంలో, అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రీమియం, మొత్తం ప్రీమియంలో 60% సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయాలి ఎల్ఐసి. ఓకే. మిగిలిన 40% వాళ్ళు లోన్స్ ఇచ్చుకొని ఇంకేదైనా చేసుకొని దే కెన్ యూజ్ ఇట్. ఆ 60% వాళ్ళ దగ్గర జమ చేస్తున్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది ప్రతి ఎల్ఐసి పాలసీకి, ఇష్యూడ్ బై ఎనీ ఏజెంట్ ఆర్ బై ఎనీ ఎల్ఐసి బ్రాంచ్. ఓకే. సో దట్ ఈజ్ వన్. అది అడిషనల్గా ఒక బెనిఫిట్ అనుకోవాలి కంపేరింగ్ విత్ ద ప్రైవేట్ కంపెనీస్. ఓకే, ఇట్ ఈస్ గ్యారంటీడ్. మీన్స్ వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో డబ్బులు ఎక్కడికి పోవు అనే ఒక నమ్మకం అనేది ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తేనే ఉన్నది. సో ఇటీవల కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, ఎల్ఐసి అనేది ప్రైవేటీకరణ చేయబడుతుంది అని చెప్పేసి.
సో దాని తర్వాత పాలసీ హోల్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ నిజంగా ప్రైవేటీకరణ జరిగితే? ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉన్నదండి, కానీ ఇంతవరకు ఏది ఫైనల్ కాలేదు. ఒకవేళ ప్రైవేటైజ్ అయ్యడం అంటే కొంత షేరు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళవచ్చు, షేర్ మార్కెట్లో వెళ్ళవచ్చు. దాని గుండా పాలసీ హోల్డర్స్కి ఏ విధమైన చేంజెస్ కానీ నష్టాలు కానీ ఉంటాయని లేదు, ఆల్రెడీ ఇచ్చిన పాలసీల్లో ఏవో కండిషన్స్ చేంజ్ అవుతాయి కానీ అనేది ఉండదని నేను అనుకుంటున్నానండి. ఎందుకనంటే ప్రైవేటైజ్ చేసినందువలన కొంత షేర్ పబ్లిక్ పోయినందువలన పబ్లిక్ కూడా ఇది నా కంపెనీ అనే ఒక ఓన్నెస్ని ఫీల్ అవుతాడు ప్రతివాడు. కనుక ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతివాడు చేసుకుంటాడు, ఎల్ఐసి పాలసీ హోల్డర్ కానీ ఏజెంట్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఇది మన కంపెనీ, ఆ ఓన్నెస్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది ప్రతి పాలసీ హోల్డర్కి. పైన రీసెంట్గా నేను ఆంధ్రజ్యోతి పేపర్లో చదివాను, ఒకవేళ ఈ ప్రైవేటైజ్ అంటూ జరిగితే దీని మీద ఏదైనా మనకి ఎంత లాభం వచ్చినా దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఆల్ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ అనేది ఒక న్యూస్ విన్నాను నేను ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా. ఇప్పుడు అదే నిజమైతే మనకు నష్టమేముందండి? అంటే ఏ లాభం వచ్చినా ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న పాలసీ హోల్డర్కి ఆ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తాము అన్నప్పుడు మనం ఇంకా సంతోషించాల్సిన విషయమనే నేను అనుకుంటున్నాను. సార్ అయితే చాలా సంవత్సరాల నుంచి ఇదే చాలామందికి ప్రీమియర్లు ఇచ్చే ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ది బెస్ట్ ప్లాన్స్ అంటే ఏం చెప్తారు? అంటే యంగర్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కావచ్చు. ఇప్పుడు ఎల్ఐసిలోనండి రకరకాల పాలసీలు ఉన్నాయి. ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అవసరాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక విధమైన రుచులు ఉంటాయి. కనుక ఇప్పుడు ఎవరికి ఏ రుచి కావాలో ఆ విధమైన వంటలు చేసుకొని తింటాం మనం, తప్పదు, రకరకాల వంటలు అందుకే చేసుకునేది. అదేవిధంగా ఇన్సూరెన్స్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో దేర్ ఆర్ అబౌట్ 40 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి, 40 రకాల పాలసీలు ఉన్నాయి. అయితే ఏం పాలసీలు అందులో మెయిన్ హెడ్స్ ఏంటంటే ఎండోమెంట్ పాలసీస్ అని, హోల్ లైఫ్ పాలసీస్ అని, చిల్డ్రన్ పాలసీస్ అని, మనీ బ్యాక్ పాలసీస్ అని, టర్మ్ పాలసీస్ అని, ఇంకోటి పెన్షన్ పాలసీస్. ఈ పెన్షన్ పాలసీస్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరమైన విషయం ప్రతివాడికి. ఎందుకనంటే ఇప్పుడు 2014 నుంచి గవర్నమెంట్లో చేరిన ఉద్యోగులు కూడా 2014 తర్వాత గవర్నమెంట్లో చేరిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేరిన ఉద్యోగులకు కూడా పెన్షన్స్ అంటూ లేవు, ఎత్తేసారు. అంతకు ముందు వాళ్ళకు కంటిన్యూ అవుతుంది కానీ 2014 తర్వాత చేరిన ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు పెన్షన్స్ లేవు. అంటే వీడు 60 ఏళ్ల దాకానో 58 ఏళ్ల దాకానో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేటప్పటికి వాడు ఏదో ఒక విధమైన సేవింగ్స్ లేకపోతే, ఆ పెన్షన్ కూడా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కనుక ఏం చేసిందంటే ఎల్ఐసి ఇది దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పాలసీస్ కూడా తీసుకొచ్చింది. అవి సీనియర్ సిటిజన్స్కు సపరేట్గా పెట్టింది, 60 ఏళ్ల పై వాళ్ళకు కొన్ని రకాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు జీవన్ శాంతి అని ఒక కొత్త పాలసీ వచ్చిందండి, అది అబౌవ్ 30 ఎవడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్షన్ నీకు మినిమం 1 ఇయర్ డెఫర్ చేసుకుంటే మ్యాక్సిమం 12 ఇయర్స్ పెన్షన్ వద్దని డెఫర్ చేసుకోవచ్చు. ఆ డెఫర్మెంట్ పీరియడ్ని బట్టి రేట్ ఆఫ్ రిటర్న్ ఫండ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవడో ఒక 10 సంవత్సరాలు వద్దని తీసుకున్నాడు పాలసీ, ఏదో 10 లక్షలు కట్టాడు, 10 ఏళ్ళు వద్దన్నాడు కాబట్టి పెన్షన్ ఆ 10 ఏళ్లకు ఏ రేట్ ఆఫ్ రిటర్న్ అయితే ఇస్తానంటాడో దాని ప్రకారం ఈ 10 లక్షలు ఫండ్ పెరుగుతూ ఉంటుంది 10 ఇయర్స్. 11th ఇయర్ నుంచి వాడికి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెన్షన్ నీకు ఎవ్రీ మంత్ కావాలంటే మంత్లీ ఇస్తాడు, హాఫ్ ఇయర్లీ కావాలంటే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ కావాలంటే క్వార్టర్లీ, ఇయర్లీ కావాలంటే ఇయర్లీ ఇస్తాడు. అయితే వాడు ఇచ్చే పెన్షన్ కూడా డిఫరెంట్, అంటే రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వమని ఒక ఆప్షన్, అంటే నా జీవితాంతం పెన్షన్ ఇవ్వు. ఇంకొక ఆప్షన్, నాకు జీవితాంతం పెన్షన్ ఇచ్చి నాకు ఏదన్నా జరిగినప్పుడు మా నామినీకి నేను కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలి, అదొక ఆప్షను. అట్లాగే జాయింట్ పెన్షనీర్ ఆప్షను, అట్లాగే పెన్షన్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ బై 1/3 అదొక ఆప్షను. ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కనుక ఎవరికి ఏ విధమైన ఆప్షన్ కావాలనుకుంటాడో ఆ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఆ ఆప్షన్ ప్రకారం నీకు ఎంత పెన్షన్ అయితే వస్తుందో నువ్వు చేసుకున్న పీరియడ్ స్టార్ట్ అయిన పీరియడ్ నుంచి అది నీకు లైఫ్ లాంగ్ వస్తుంది. ఓకే, తరువాత నీ ఆప్షన్ని బట్టి కట్టిన డబ్బులు వాపసు ఇవ్వడమా లేదనేది నీ ఆప్షన్ బట్టి ఉంటుంది, నీ అవసరాలను బట్టి. అంటే ఇప్పుడు కట్టిన డబ్బులు వద్దని ఎవడు అంటాడండి అనుకోవచ్చు. ఒకవేళ అతనికి నామినే లేరు అనుకుందాం, తను చనిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో అతను ఏం కోరుకుంటాడు, నాకు లైఫ్ లాంగ్ పెన్షన్ ఈ బాబు నాకు కట్టిన డబ్బులు వద్దు. కనుక లైఫ్ లాంగ్ పెన్షన్ ఆప్ చేసుకున్న వాడికి పెన్షన్ కొంచెం ఎక్కువ వస్తుంది, కట్టిన డబ్బులు వాపసు ఇవ్వడం లేదు కాబట్టి. అట్లా కాకుండా మా డబ్బులు నామినీకి ఇవ్వాలని ఒక నామినీ పేరు మనం సజెస్ట్ చేసినట్లయితే మొదటి ఆప్షన్ కంటే పెన్షన్ కొంచెం తగ్గుతుంది, ఎందుకు కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలి కాబట్టి. అలాగే జాయింట్ పెన్షనీర్ ఆప్షన్లో
ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు బతుకున్నా, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ జాయింట్ పెన్షన్ పెట్టుకొని నామినీ ఎవరినో కొడుకునో డాటర్నో ఎవరినో పెట్టుకున్నారు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళు బతికున్నా వీడు ఇప్పుడు ఇస్తానన్న పెన్షన్ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు బతికున్నా ఇద్దరు కంటిన్యూ అవుతుంది ఒకళ్ళకి. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, ఒకళ్ళు ముందు పోయినా ఇంకొకటికి లైఫ్ లాంగ్ ఇస్తాడు. ఓకే, తర్వాత మళ్ళీ నామినీ కట్టిన డబ్బులు వాపసు వస్తుంది. అంటే ఒక్కరికే వస్తుందా ఇద్దరికి? ఒక్కడికి. ఇద్దరుంటే జాయింట్ పెన్షనీరు రాస్తామంతే, ఇద్దరిలో ఒకళ్ళకి వస్తూ ఉంటుంది. ఓకే, వీడు పాలసీ తీసుకున్న అతను బతికున్నంత కాలం వాడికి వస్తుంది. వారికి ఏదైనా జరిగితే ఆ రెండో జాయింట్ పెన్షనీర్ ఎవరి పేరు అయితే మెన్షన్ చేసేవో వైఫో డాక్టర్ ఎవరో ఒకరు వాళ్ళకు వస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. అతను కూడా లేని పరిస్థితుల్లో నామినీకి మళ్ళీ కట్టిన డబ్బులు వాపసు. ఓకే, ఒక్కరికే పెన్షన్ వస్తుంది, కాకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. అంటే ఇద్దరిలో ఏ ఒక్కళ్ళైనా బతికున్నట్లయితే వాళ్ళిద్దరికి పెన్షన్ వస్తుంది, తర్వాత కట్టిన డబ్బులు వాపసు వస్తుంది నామినీకి. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఎందుకు పెట్టాడంటే ఎవడు అవసరం ఎట్లుంటే వాడు అలా ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఆప్షన్ని బట్టి రేట్ ఆఫ్ పెన్షన్ ఫిక్స్ అవుతుంది. అంటే ఎంత మేరకు పర్సెంటేజ్ ఉంటుంది? అంటే పెట్టిన అమౌంట్ని బట్టి అది డిపెండింగ్. ప్రీమియర్ ఎలా ఉంటుంది అసలు? అది ప్రీమియం లేదు, సింగిల్ ప్రీమియం. ఇట్ ఈ సింగిల్ ప్రీమియం పాలసీ, పెన్షన్ పాలసీ. మినిమం 1,50,000 షుడ్ బి డిపాజిటెడ్. ఒకేసారి 1,50,000 కట్టేసేసి కండిషన్ ఏం పెట్టాడని అంటే వాళ్ళ ఏజ్ని బట్టి కూడా పెన్షన్ మారుతుంటుంది కాబట్టి, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉండేవాడికి పెన్షన్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడికి లైఫ్ లాంగ్ అన్నప్పుడు ఇప్పుడు 30 years వాడికి 50 years వాడికి లైఫ్ లాంగ్ అంటే వాడికి 20 years పే చేయొచ్చు, 70లో చనిపోతాడు. కానీ 30 years వాడికి 40 years పే చేయాలి. ఆ బేసిస్లో ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉండేవాడికి కొంచెం రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది పెన్షన్. దీనికి అర్హులు ఎవరు అనుకోవచ్చు? ఎవరిని? అది డిపెండింగ్ ఆన్ ద డెఫర్డ్ పీరియడ్. ఇప్పుడు 1 year డెఫర్ చేస్తాడు ఒకడు, 5 years డెఫర్ చేయొచ్చు, 10 years డెఫర్ చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కంటే తక్కువ లేదు. నువ్వు 1 year డెఫర్ చేసినా బ్యాంక్ రేట్ ఆఫ్ రిటర్న్ కంటే, ప్రస్తుత బ్యాంక్ రేట్ ఆఫ్ రిటర్న్ కంటే తక్కువ ఉండదు. కానీ బ్యాంక్ రేట్ ఆఫ్ రిటర్న్కి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఇయర్ ఉన్న బ్యాంక్ రేటు నెక్స్ట్ ఇయర్ ఉండటంలే, లేదా నెక్స్ట్ మంత్ ఉండటంలే. కానీ ఎల్ఐసిలో కానీ ఆ పెన్షన్ పాలసీలో నువ్వు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈరోజు నీకు ఏ రేట్ ఆఫ్ పెన్షన్ ఇస్తానంటాడో అది పెన్షన్ గ్యారంటీడ్ ఫర్ లైఫ్ లాంగ్. తగ్గేదంటూ ఉండదు. రేపు బ్యాంక్ రేట్స్ 0 అయినా 2% అయినా, లైక్ జపాన్లో మైనస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి బ్యాంకుల్లో. కనుక ఒకవేళ ఇండియాలో కూడా ఆ పరిస్థితి వస్తున్నదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5%. సీనియర్ సిటిజన్కి 0.25, 0.5 ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇయర్ వీ డోంట్ నో, అండ్ ఈవెన్ ఇట్ మే గో డౌన్ టు 2% or 3%. ఆర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ మే గో ఫర్ మైనస్ ఆల్సో. వై మైనస్? బాబు నీ డబ్బులు నువ్వు బ్యాంకు నీ ఇంట్లో పెట్టుకోవడానికి సెక్యూరిటీగా మా దగ్గర పెడుతున్నావు, నేను నీకెందుకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి బాబు, నువ్వే మాకు ఎదురివ్వు అనే ఇది జపాన్లో కూడా ఉన్నదని విన్నాం మనం. అట్లాగే కొన్ని దేశాల్లో ఉన్నది, మన ఇండియాలో కూడా తొందరగా రాబోతుందేమో అని ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, అంటే ఈ ఫాల్ డౌన్ ఆఫ్ ది రేట్స్ చూస్తూ ఉంటే బ్యాంక్ రేట్స్ ఎట్ వన్ టైం ఫిక్స్డ్ రేట్ 12% ఉండింది ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద. It has come down to 9, 10, 9, 7, 6. Now it has come to 4.5, 4.25. Senior citizen అయితే 0.25 ఎక్స్ట్రా ఆర్ 0.5. అది ఇప్పుడున్న రేట్స్. నెక్స్ట్ ఇయర్ ఏముంటుందో, నెక్స్ట్ మంత్ ఏముంటుందో మనకు తెలియదు. సో ఈ పెన్షన్ ప్రీమియం పాలసీకి సంబంధించి ఎవరెవరు అర్హులు అనుకోవచ్చు? అంటే ఎంత ఏజ్ ఉన్న? ఎనీబడి అబౌవ్ 30 years. 30 years ఈ జీవన్ శాంతిలో. వేరే పెన్షన్ పాలసీస్ కూడా ఉన్నాయి, అవి అబౌవ్ 60 సీనియర్ సిటిజన్కి. ఓకే ఓకే. ఈ 30 అనేది ఎందుకనంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబుల్లో కూడా పెన్షన్స్ లేవు కాబట్టి ఈ స్కీమ్ తీసుకొచ్చి ఎవడైనా ఉద్యోగం చేస్తున్నాడు వాడికి పెన్షన్ ఇప్పుడు అవసరంలా. ఎగ్జాంపుల్ 40 years వాడు ఉన్నాడు, పెన్షన్ ఇప్పుడు అవసరంలా, జీతం వస్తున్నది చాలు. కానీ వాడికి ఎప్పుడు కావాలో రేపు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం మానేసిన తర్వాత కావాలి. కనుక అప్పుడు కానీ పెన్షన్ నువ్వు డెఫర్ చేసుకొని మ్యాక్సిమం మొదట్లో ఒక స్కీమ్ వచ్చినప్పుడు అయితే 20 years డెఫర్ చేసుకోవడానికి ఉండింది అందులో. అది బంద్ అయిపోయి ఇప్పుడు 12 years మ్యాక్సిమం డెఫర్ చేసుకోవచ్చు. ఓకే. కనుక ఈ శాలరీ వస్తున్నది కాబట్టి ఈ పెన్షన్ కూడా ఇస్తే పెన్షన్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. కనుక శాలరీ ప్లస్ పెన్షన్ వచ్చింది అనుకో వాడికి హీ హాస్ టు పే ట్యాక్స్. కనుక వీడు రిటైర్మెంట్ టైంకి కానీ మ్యాచ్ చేసుకొని డెఫర్ చేసుకున్నట్లయితే అప్పుడు శాలరీ ఉండదు కాబట్టి పెన్షన్ ఎంత వచ్చినా ట్యాక్సబుల్ స్లాబ్లోకి రాడు. అదొక అడ్వాంటేజ్. కనుక రిటైర్ అయిన టైంకి వాడు ఉద్యోగం మానేసిన టైంకు పెన్షన్ స్టార్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకొని అంత పీరియడ్ డెఫర్ చేస్తే ఆ డెఫర్మెంట్ పీరియడ్ని బట్టే నీకు రేట్ ఆఫ్ రిటర్న్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే. పెన్షన్ కూడా సేమ్ అదే ఇస్తూ పోతాడు మీకు. ఓకే. అయితే ఇందులో మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలి. ఇప్పుడు ఎవరో ఇన్వెస్ట్ చేస్తానండి, బాగుంది, నేను 10 ఏళ్ళు డెఫర్ చేసుకుంటా, ఒక 4 ఏళ్ల తర్వాత నాకు ఏదో నేను 10 లక్షలు కట్టా, ఒక 4 ఏళ్ల తర్వాత నాకే ఏదో జరిగింది, పెన్షన్ స్టార్ట్ కాలేదు, ఎందుకు 10 years డెఫర్ చేసి, అప్పుడు నియమిస్తారు. దట్ ఈస్ వన్ నార్మల్ క్వశ్చన్ రేజ్డ్ బై ఎనీ ప్రపోజల్.
అంటే వీడు 10 ఇయర్స్ డెఫర్ చేశాడు కాబట్టి ఎగ్జాంపుల్ 10 ఇయర్స్కి నీకు 8% లెక్కన ఫండ్ పెరుగుతుందని అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే. సో ఈ 5 ఇయర్స్ వీడు చనిపోయేంత వరకు ఫండ్ ఏ రేట్లో పెరుగున్నది? 8% లెక్కన పెరుగున్నది. ఓకే. 10 lakhs ప్లస్ 8% ఎవ్రీ ఇయర్ పెరుగున్న ఫండ్ ఉన్నది. పెన్షన్ స్టార్ట్ కాలేదు, ఎందుకు వీడు 10 ఇయర్స్ డెఫర్ చేశాడు కాబట్టి. కనుక వీడు 6th ఇయర్లో వాడు చనిపోయినట్లయితే 5 ఇయర్స్ వరకు ఫండ్ 10 lakhs ప్లస్ 8% ఎవ్రీ ఇయర్ పెరుగున్నది కాబట్టి వాడు మధ్యలో పెన్షన్ స్టార్ట్ అవ్వకముందు చనిపోయినట్లయితే ఎయిదర్ ఫండ్ బ్యాలెన్స్ అంటే మనిషి ఆ పాలసీ హోల్డర్ చనిపోయినప్పుడు ఉన్న ఫండ్ బ్యాలెన్స్ కానీ ఆర్ వీడు కట్టిన అమౌంట్ ప్లస్ 10%, 10 లక్షలు ప్లస్ 10 అంటే 11 lakhs కానీ ఏది ఎక్కువైతే అది నామినీకి రిఫండ్ చేస్తాడు. ఓకే. విచ్ ఎవర్ ఈజ్ మోర్. కనుక ఏంది 5 ఇయర్స్ అది ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్. ఓకే. 10 ఇయర్స్ డెఫర్ చేశాడు, 8% లెక్కన పెరిగినది. ఈ 5 ఇయర్స్ 8% దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ టు ది నామినీ. సరే 10 ఇయర్స్ సర్వైవల్. 10 ఇయర్స్ తర్వాత వీడికి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. 10 ఇయర్స్ అయ్యేటప్పటికి వీడు కట్టిన 10 lakhs ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ బికమ్ సే 18 lakhs అనుకుందాం. సో పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వీడికి ఎవ్రీ ఇయర్లీ కానీ మంత్లీ కానీ వీడి పెన్షన్ ఇస్తూ పోతాడు వీడి ఆప్షన్ బట్టి. వీడికి ఇచ్చే పెన్షన్ని ఆ 18 lakhsలో ఎంతైతే అంటే వీడికి ఎవ్రీ ఇయర్ ఎంతైతే పెరుగుతుందో అదే పెన్షన్గా వస్తుంది, సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అంటే వీడు కట్టిన అమౌంట్ మీద ఎవ్రీ ఇయర్ వీడికి 1 lakh లెక్కన పెరిగింది అని అంటే పెన్షన్ కూడా 1 lakh ఇస్తూ పోతాడు. ఓకే. ఇంకా దాంట్లో చేంజ్ ఏమి ఉండదు. ఓకే. అంటే వీడి ఆప్షన్ బట్టి వీడి ఏజ్ని బట్టి ఆ రేట్ ఆఫ్ రిటర్న్ ఫిక్స్ అవుతుంది కాబట్టి పెన్షన్ కూడా సేమ్ అమౌంటే ఇచ్చుకుంటూ పోతాడు. ఈ 10 ఇయర్స్ ఏ రేట్ ఆఫ్ రిటర్న్ అయితే యాడ్ అవుతూ పోయిందో అదే పెన్షన్గా ఇస్తూ పోతాడు. అది పెన్షన్ నీకు మంత్లీ కావాలంటే మంత్లీ, క్వార్టర్లీ ఇస్తూ పోతాడు. పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత 18 lakhs ఫండ్ అయింది. 11th ఇయర్ నుంచి పెన్షన్ వాడికి 1 lakh ఇచ్చాడు అనుకుందాం. ఆ 1 lakh 18 lakhs ఫండ్లో తగ్గిస్తాడు. వీడికి ఇచ్చే పెన్షన్ తగ్గించుకుంటూ పోతాడు. ఓకే. 3 ఏళ్ళు అయ్యేటప్పుడు 3 లక్షలు ఇచ్చాడు. అంటే 18 హ్యాస్ బికమ్ 15 ఫండ్ బ్యాలెన్స్. తర్వాత చనిపోయినాడు. అప్పుడు నామినీకి ఏమి ఇస్తాడు? వీడు కట్టిన అమౌంట్ ప్లస్ 10% అది మినిమం. అంటే 11 lakhs నామినీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాపస్ చేయాలి. కానీ ఫండ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది? 15 lakhs ఉన్నది. ఆ 15 lakhs నామినీకి ఇస్తాడు. విచ్ ఎవర్ ఈజ్ మోర్. ఓకే. ఏది ఎక్కువ ఉంటుంది. ఓకే. సరే ఇప్పుడు ఆ 11 lakhs స్టేజ్కి వచ్చిన దాకా వీడు బతికే ఉన్నాడు, పెన్షన్ తింటూనే ఉన్నాడు. 11 lakhs స్టేజ్కి వచ్చింది తర్వాత కూడా వీడు బతికున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాడికి పెన్షన్ ఇవ్వాలి 1 lakh ఇవ్వాలి. ఈ 11 lakhs స్టేజ్కి వచ్చింది ఎందుకంటే మినిమం రిఫండబుల్ టు ది నామినీ 10 lakhs ప్లస్ 10% మినిమం రిఫండబుల్ కాబట్టి 11 lakhs స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ పాలసీ హోల్డర్ కానీ బతికున్నట్లయితే తర్వాత వాడికి ఇచ్చే పెన్షన్ ఇంకా రెడ్యూస్ కాదు, 11 lakhs దగ్గర ఆగిపోతుంది అది. ఓకే. తర్వాత వాడు ఇంకా 10 ఏళ్ళు బతికాడు అనుకో వాడికి లక్ష లెక్కన ఇస్తూనే ఉంటాడు పెన్షన్. ఓకే. ఇదేమో 11 lakhsలో ఆగిపోయింది. తర్వాత వాడు ఎప్పుడు చనిపోయినా ఈ 11 lakhs నామినీకి ఇస్తాడు. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ బెస్ట్ స్కీమ్ అండి. కాకపోతే ఏంటంటే ఈ స్కీమ్ వచ్చిన కొత్తలో కొంచెం అట్రాక్టివ్ రిటర్న్ ఉండింది. ఇది 3 times రివైజ్ అయింది ఇప్పటికి. అది రివైజ్ అయినప్పుడల్లా బ్యాంక్ రేట్స్ పడిపోయే దాన్ని బట్టి రిటర్న్ తగ్గించుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడున్న రేటు ప్రకారం అప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకు ఆ రేట్ ఆఫ్ అప్లికబుల్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ స్కీమ్ వచ్చినప్పుడు ఎవడన్నా ఒక 10 lakhs కట్టి అది మ్యాక్సిమం 20 years డెఫర్ చేసుకోవచ్చు అని చెప్పాం. 20 years కానీ ఎవడైనా డెఫర్ చేస్తే ఒక 10 lakhs కట్టి 20 yearsలో ఇట్ విల్ బికమ్ 53 లక్షలు ఫండ్ అవుతుంది అది 20 yearsలో ఎట్ ద రేట్ ఆఫ్ 22% పర్ ఇయర్. ఫస్ట్ వచ్చిన స్కీమ్ కొన్నాళ్ళు అది నడిచింది, కొంతమంది కట్టేవాళ్ళు కట్టారు, మళ్ళీ కొన్నాళ్ళకి అది రివైజ్ చేశాడు బ్యాంక్ రేట్స్ డౌన్ అవ్వగానే. ఆ స్కీమ్లో ఎవడన్నా 10 lakhs కట్టి 20 years అప్పుడు 20 years పెట్టాడు దానికి కూడా 20 years డెఫర్ చేస్తే 53 lakhs పోయి అది 43 lakhs అవుతుంది ఫండ్ 20 yearsలో. అంత రెడ్యూస్ చేశాడు ఎందుకంటే బ్యాంక్ రేట్స్ పడిపోయినాయి కాబట్టి. ఇప్పుడున్న స్కీము 20 years డెఫర్డ్ తీసేశాడు, ఓన్లీ మ్యాక్సిమం 12 years పెట్టాడు. ఈ 12 yearsకి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు పెట్టుకునే ఆప్షన్ని బట్టి పెన్షన్ వేరీ అవుతుంది. కానీ ఏ పెన్షన్ అయితే ఈరోజు ఇస్తానంటాడో మనకు పాలసీ బాండ్లో ఈ పెన్షన్ నీ ఆప్షన్ ప్రకారం ఇంత నీకు ఇస్తాను అని బాండ్లో మెన్షన్ చేసి ఇస్తాడు. ఇక అది చేంజ్ అయ్యే క్వశ్చన్ లేదు. రేపు బ్యాంక్ రేట్స్ 0 అయినా 2% అయినా 1% అయినా లేదు 15% అయినా ఒకవేళ బ్యాంక్ రేట్లు పెరిగితే మనకి ఇదేం మారదు. సార్ చెప్పండి, అయితే ఇప్పుడు పెన్షన్ వరకు ఓకే, రెగ్యులర్ పాలసీలలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మనకి అందుబాటులో? రెగ్యులర్ పాలసీలో ఒకటి ఎండోమెంట్ పాలసీస్ అని ఉన్నాయండి, రెండోదేమో హోల్ లైఫ్ పాలసీస్ అని, అట్లాగే చిల్డ్రన్ పాలసీస్ అని, మనీ బ్యాక్ పాలసీస్ అని,
టర్మ్ పాలసీస్ అని. టర్మ్ పాలసీస్ అంటే ఓన్లీ ప్యూర్ రిస్క్ పాలసీస్. ఓకే. పెన్షన్ పాలసీ మనం డిస్కస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటి? ఇప్పుడు ఏదో మినిమం సమ్మర్జుడు 1 lakh ఉన్నదండి. ఇప్పుడు ఎవరైనా పాలసీ చేసుకుంటే 1 lakh చేయాలి. ఇప్పుడు 1 lakh చేస్తాడు. నీ రిక్వైర్మెంట్ను, నీ అవసరాన్ని, నువ్వు ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీని బట్టి అది ఎవ్రీ ఇయర్లీ కానీ ప్రీమియంను 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేదు మంత్లీ త్రూ బ్యాంక్ ఈసీఎస్ కూడా ప్రీమియంను కట్టుకోవచ్చు. కనుక మన ఆప్షన్ ఉంటుంది అది. సో ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ అని ఇప్పుడు ఎవరో ఎక్స్ ఒక 5 lakh చేస్తానండి, నేను ఒక 15 years ప్రీమియం కడతాను. ఓకే, 15 years ప్రీమియం తన ఏజ్ని బట్టి ఎంత అయితే అంత కట్టుకుంటూ వెళ్తాడు. 15 years కంప్లీట్ కాగానే 5 lakhs చేశాడు కాబట్టి 5 lakhs ప్లస్ ఈ 15 years దాని మీద అక్రూడ్ అయిన బోనస్ ప్లస్ లాయల్టీ బోనస్ అని అడిషనల్గా అవి ఎంత అయితే ఉంటుందో అది 15 years కంప్లీట్గానే ఆ పాలసీ హోల్డర్కి ఇచ్చేస్తాడు. అంటే 5 lakhsని 15 yearsకి డివైడ్ చేసి 15 years ప్రీమియం కట్టిన తర్వాత ఆ 15 years నీకు ఎంత అయితే దాని మీద బోనస్ ఎక్కువ. ఎందుకంటే బోనస్ అనేది ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి డిక్లేర్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ మీద. ఎంత అయితే వస్తుందో ఆ బోనస్ ప్లస్ ఈ కట్టిన అమౌంట్ కలిపి మెచ్యూరిటీ అమౌంట్ అని చెప్పని మనకు కంప్లీట్ కాగానే ఇచ్చేస్తాడు. పాలసీ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇక తర్వాత రిస్క్ కవరేజ్ ఏమి ఉండదు. అవి ఎండోమెంట్ పాలసీ. అంటే ఎక్కువగా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. చెప్తున్నా. పిల్లల గురించి ఇప్పుడు చిల్డ్రన్ పాలసీ అన్నారు కదా, చిల్డ్రన్స్ పాలసీ ఏ విధంగా ఉన్నాయి? చిల్డ్రన్ పాలసీస్ అంటే ఈవెన్ ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లలకు కూడా పాలసీలు చేయవచ్చండి. ఇప్పుడు చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ అని, పోతే వాళ్లకు మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్ అని, అది ఇప్పుడు బంద్ చేశారు, మళ్ళీ రాలేదు కొత్తది. ఇట్లా చిల్డ్రన్కి కూడా మనం సింగిల్ ప్రీమియం పాలసీ చిల్డ్రన్కి. ఇప్పుడు ఏదో చిన్న పాప ఉంది, 1 year పాప ఉంది, నేను ఎవ్రీ ఇయర్ కట్టుకోలేనండి, నాకు సింగిల్ ప్రీమియం నేను ఒకేసారి కడతానండి, మా అమ్మాయి మ్యారేజ్కి 20 ఏళ్ళప్పటికి నాకు కావాలండి అని అంటాడు అనుకోండి. ఆ సింగిల్ ప్రీమియం పాలసీస్ కూడా ఉన్నాయి. తను ప్లాన్ చేసుకొని ఏ టైంకి నీకు మెచ్యూరిటీ కావాలి, అది మినిమం 50,000 నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు. అందులో సింగిల్ ప్రీమియం ఒకేసారి కట్టి మానేయడమే, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. ఓకే. కట్టేసిన తర్వాత మనకి 20 ఏళ్ళ తర్వాత కావాలన్నా, 15 ఏళ్ళ తర్వాత కావాలన్నా, 20 ఏళ్ళు, అది టర్మ్ చూజ్ చేసుకుంటే ఆ టర్మ్ వరకు దాని మీద బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ టర్మ్ కంప్లీట్ కాగానే వీడు కట్టిన అమౌంట్ ప్లస్ బోనస్ కల్పిస్తాడు. ఆ అమ్మాయి మ్యారేజ్ అనొచ్చు, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ అనొచ్చు, దేనికైనా డబ్బులు వాడుకోవచ్చు. 50,000 వన్ టైం. ఈ సింగిల్ ప్రీమియం పాలసీస్కి, చిల్డ్రన్ పాలసీస్కి బోనస్ కూడా మిగతా పాలసీస్ కంటే కొంచెం ఎక్కువే ఇస్తాడండి. ఎందుకంటే లంసమ్ ఒకేసారి కడుతున్నాం కాబట్టి పెద్ద అమౌంట్, బోనస్ కూడా కొంచెం ఎక్కువే వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక 1 lakh rupees ఎవడన్నా డిపాజిట్ చేసి ఒక 20 years డెఫర్ చేసుకున్నట్లయితే బోనస్ ఇంచుమించుగా 2,20,000 దాకా బోనస్ వస్తుందండి 20 years అయితే 1 lakh మీద. అదే ఇప్పుడు 50 lakhs కట్టాడు అనుకోండి, బోనస్ రేటు మారుతుంది, కొంచెం అది మారుతుంది, కొంచెం ఆ కట్టిన అమౌంట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆవరేజ్ అని ఇప్పుడు ఒక 1 lakh కట్టి 20 years డెఫర్ చేస్తే ఇంచుమించుగా 3,20,000, 3,10,000, 20,000 మధ్యలో మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందండి. ఒకవేళ మధ్యలో ఏదైనా అవసరమైతే లోన్ తీసుకుంటుండొచ్చు, మళ్ళీ కట్టుకుంటుండొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది ఇందులో. ఇది సింగిల్ ప్రీమియం చిల్డ్రన్ పాలసీస్. సింగిల్ ప్రీమియం కట్టేసి మనం గ్రాండ్ డాటర్స్ మీద కానీ డాటర్స్ మీద కానీ కట్టుకుంటే మనం మనకి ఏ టైంకి ఆ లంసం కావాలనో ఆ టైం వరకు మనకు ఉంటుంది. ఒకవేళ మధ్యలోనే ఇతనికి ఏదన్నా జరిగితే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళ మదరో ఆ టర్మ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి కానీ వాళ్ళ డిపెండెంట్కి కానీ డబ్బులు ఇస్తారు. టర్మ్ అయ్యే వరకు ఉంటుంది, అది అట్టగా ఉండిపోతుంది. ఇప్పుడు 20 years డిఫర్ చేసుకుంటే అంటే ఏ పర్పస్కి అయితే తీసుకున్నాడో వీడు ఉన్నా లేకపోయినా ఆ పర్పస్కు డబ్బులు చేతికి వస్తాయి. ఓకే. 20 years తర్వాత నామినీకి వస్తాయి, అమ్మాయి దగ్గరికి వస్తాయి. అమ్మాయి మేజర్ అయిపోయింది అనుకోండి, అప్పటికి ఆ అమ్మాయికే డబ్బులు ఇస్తారు. మేజర్ కాలేదు అనుకోండి, నామినీ మదర్ ఎవరో ఒకరు ఉంటారు. సో సింగిల్ అది సింగిల్ ప్రీమియం అంటే అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒక లంసం ఫిక్స్డ్ పర్పస్ కోసం అని మనం ఇన్వెస్ట్ చేస్తాం. మంత్లీ ఇయర్లీ ప్రీమియమ్స్ కూడా ఉంటాయి కదా, అట్లా. అది ఎండోమెంట్ పాలసీ అని మీకు చెప్పాను. ఎండోమెంట్ పాలసీలో ఆ టర్మ్ అయిన దాకా మనం ప్రీమియం కడతాం. టర్మ్ కంప్లీట్ కాగానే బోనస్ మనం కట్టిన అమౌంట్ కలిపి డబ్బులు ఇచ్చేస్తాడు, పాలసీ బంద్ అయిపోతుంది. ఓకే. ఇంకోటి జీవనానందం ఉంది ఇందులోనే. ఓకే. అది ఎండోమెంట్ పాలసీ అంటారు, ఇందాక చెప్పింది. ఇది జీవనానందం అనేది ఏంటంటే సేమ్ అదే బెనిఫిట్స్ ఉంటాయి, సేమ్ బెనిఫిట్సే. ఇప్పుడు ఎవడో ఒక 1 lakh చేసి లేదు ఒక 5 lakhs చేశాడు, ఓ 15 years ప్రీమియం కడతానండి అంటాడు. వాళ్ళ ఏజ్ని బట్టి 15 years ప్రీమియం కడుతూ పోతాడు. 15 years కంప్లీట్ కాగానే వీడికి కట్టిన 5 lakhs ప్లస్ 15 years బోనస్ ఇతనికి ఇచ్చేస్తాడు మెచ్యూరిటీలో. ఇచ్చిన తర్వాత మన బాండ్ వాపస్ ఇచ్చేస్తాడు వాడు. ఎందుకని అని అంటే 15 years తర్వాత కూడా సేమ్ సమ్మర్జ్యూడ్ 5 lakhsకు ఫ్రీ కవరేజ్ ఉంటుంది. తరువాత ఆ పాలసీ హోల్డర్ ఎప్పుడు చనిపోయినా
ఆ 5 lakhs మళ్ళీ నామినీకి వస్తుంది ఎక్స్ట్రా వితౌట్ ఎనీ ప్రీమియం ఆఫ్టర్ ద మెచ్యూరిటీ పీరియడ్. దట్ ఈజ్ జీవనానంద్. దీనివల్ల అంటే ఎక్కువగా ఎవరికి యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎవరికి అనేది ఇప్పుడు చెప్తున్నాయి ఎవరి అవసరాన్ని బట్టి. ఇప్పుడు నాకు తర్వాత ఫ్రీ కవరేజ్ వద్దండి అన్నాడు అనుకో, వాడు ఎండోమెంట్కి వెళ్తాడు. ఎండోమెంట్కి వెళ్తే ప్రీమియం తక్కువ ఉంటుంది. జీవనానంద్ ఎందుకు ఫ్రీ కవరేజ్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు కాబట్టి కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది మొదటి దానికంటే. నాకు ఇప్పుడు ఆ ఫ్రీ కవరేజ్ అమౌంట్ నాకు పని లేదండి అని అనుకున్నాడు అనుకోండి, ఎవరికి ఇవ్వాల్సిన పని లేదని ఎండోమెంట్ తీసుకుంటాడు. జీవనానంద్ కంటే ఎండోమెంట్ పాలసీ కొంచెం ప్రీమియం తక్కువ ఉంటుంది, కట్టే ప్రీమియం. అది కూడా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. ఇయర్లీ కట్టేవాడికి ప్రీమియం 2% లెస్ ఉంటుంది. హాఫ్ ఇయర్లీ కడతానన్నోడికి 1% లెస్ ఉంటుంది ట్యాబులర్ ప్రీమియం కంటే. క్వార్టర్లీ కట్టినా మంత్లీ కట్టినా సేమ్ ప్రీమియం ఉంటుంది. కనుక ఇప్పుడు ఇయర్లీ ఆఫ్ చేసుకున్నాడు, ఇప్పుడు క్వార్టర్లీ కడతానన్నాడు ఒక 1000 రూపాయలు అనుకోండి ప్రీమియము. అదే ఇయర్లీ కడతానంటే 4000 కట్టాలి కదా ఇయర్కి, 4 times 4 quarters, 4000 కట్టమల్లా లెస్ 2% కడతాడు. అది మోడ్ రిబేట్ అంటాం మనం. అది అయితే ఈ మోడ్ అనేది మనం ఎప్పుడైనా మధ్యలో మార్చుకుంటుండొచ్చు. ఇప్పుడు ఏదో ఒకసారి ఇప్పుడు క్వార్టర్లీ కడతానని తీసుకున్నాడు, ఒక 4 ఏళ్ళ తర్వాత నేను ఇయర్లీ కడతానంటే ఇయర్లీ మార్చుకుంటే అక్కడి నుంచి ఆ 2% రిబేట్ ఉంటుంది. లేదు ఇప్పుడు ఇయర్లీ తీసుకున్నాడు, కొన్నాళ్ళ తర్వాత కట్టడం ఇబ్బందిగా ఉంది, క్వార్టర్లీ మార్చుకుందాం అనుకుంటే ఆ 2% పోతుంది, మళ్ళీ క్వార్టర్లీకి మోడ్ మార్చుకోవచ్చు. అట్లాగే అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. పాలసీస్, ఎల్ఐసి పాలసీస్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. వేరెవర్ యూ స్టే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి పాలసీలు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మనకు సర్వీసింగ్ ఈజీగా ఉంటుంది. పైన ఇప్పుడు ఈ పాలసీలో ఏ పాలసీ చేసినా, ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ కానీ జీవనానంద్ ఏవి చేసినా కూడా లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మధ్యలో మనకి ఏదైనా అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు. అంటే కొన్ని పాలసీలకేమో 1 year తర్వాత లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, కొన్ని పాలసీలకు 3 years తర్వాత లోన్ ఇస్తానంటాడు. లోన్ ఎట్టిస్తాడు అండి అని అంటే మనం చేసిన సమ్మజ్యూడ్ మీద లోన్ ఉండదు. మనం ఎంతైతే ప్రీమియం కట్టామో దాంట్లో కొంత పర్సంటేజ్ మనకు లోన్గా తీసుకోవచ్చు. కట్టిన ప్రీమియంలో ఇప్పుడు 10 ఏళ్ళు కట్టాడు, 5,000 లెక్కన 50,000 కట్టాడు, నువ్వు లోన్గా అప్లై చేస్తే అందులో కొంత రీటైన్, ఎందుకంటే లోన్ తీసుకొని వాడు మానేస్తాడేమో అని ఉద్దేశం, కొంత రీటైన్ చేసుకొని 35,000 40,000 లోన్ ఇస్తాడు. ఆ లోన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. లోన్ మీద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.5% లెక్కన ఛార్జ్ చేస్తాడు పర్ ఇయర్. లోన్ కట్టమని నోటీసులు పంపదు ఎల్ఐసి లైక్ బ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వాడే మనకి ఇవ్వాలి కాబట్టి మనకి ఇవ్వాల్సిన అమౌంట్లో అడ్జస్ట్ చేసుకొని మిగిలింది ఇస్తాడు. అయితే ఒక ఎల్ఐసిలో ఉన్నది ఏంటంటే, మనం ఒకసారి లోన్ తీసుకున్నట్లయితే 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ కంపల్సరీగా కట్టుకుంటుంటే నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. వన్స్ ఇన్ 6 months ప్రిన్సిపల్ కట్టకపోయినా 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ డ్యూ కానీ కట్టుకుంటూ ఉంటే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, బర్డన్ పెరగదు. మన దగ్గర ఉన్నప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ పోవచ్చు. ఒక 50,000 లోన్ తీసుకున్నాడు అనుకోండి, నీ దగ్గర 5,000 ఉంటే 5,000 కట్టవచ్చు, 10,000 ఉంటే 10,000 కూడా కట్టుకుంటూ పోవచ్చు. దీంట్లో ఎల్ఐసిలో ఎప్పటి నుంచి ఒక ప్రశ్న చాలామందిలో విన్నాను, నామినీ పేరును మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉన్నది. నామినీని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మనం. అట్లాగే మోడ్, ప్రీమియం పే చేసే మోడ్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. పాలసీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు. నా అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. మార్చుకోకూడదు ఏందిరా అని అంటే, పాలసీ నేను తీసుకుంటాను, కొన్నాళ్ళు నేను కట్టే ఒక 5 ఏళ్ళు, సార్ నాకు పని లేదు మా తమ్ముడి పేరు మీద ఈ పాలసీ మార్చమంటే మార్చడు. ఎందుకనంటే ఎవరి ఇండివిజువల్ హెల్త్ బేసిస్ మీద డిపెండ్ అయ్యి పాలసీ ఇష్యూ చేస్తుంది ఎల్ఐసి. కనుక నా పేరు వద్దండి, మా వాడి పేరు మీద మార్చండి, లేకపోతే మా అబ్బాయి పేరు మీద మార్చండి అంటే మటుకు ఎందుకంటే ఇండివిజువల్ వాడి హెల్త్ కండిషన్ మీద పాలసీ ఇష్యూ అవుతుంది కాబట్టి ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు మీదకి అయితే మారదు. కానీ అట్లాగే ఇప్పుడు జీవనానంద్ తీసుకుంటాడు, ఒక 5 ఏళ్ళు కట్టాడు, సార్ నాకు ఎండోమెంట్ మార్చండి అనమంటే మారదు. అట్లాగే ఇప్పుడు మనం ఒక లాభాలు ఒక్కటే చూసుకోకూడదు, ఇన్సూరెన్స్ చేస్తే లాభాలు ఏమొస్తాయని. దాంట్లో ఉండే ఇబ్బందులు కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఎవడైనా ఏ పాలసీ చేసినా, ఇప్పుడు ఒక పాలసీ చేశాడు జీవనానందో ఎండోమెంట్ ఏదో ఒకటి, మినిమం 3 సంవత్సరాలు ప్రీమియం కట్టకుండా కానీ ఆ పాలసీ హోల్డర్ మానేస్తే మనకు ఎల్ఐసి నుంచి ఒక్క నయ పైసా వాపసు రాదు. మినిమం 3 years కట్టాలి, ఎంత పెద్ద పాలసీ అన్నా కానీ. అంటే సంవత్సరానికి 50,000 ప్రీమియం కట్టిన పాలసీ అన్నా కానీ మినిమం 3 సంవత్సరాలు కట్టకుండా మానేస్తే ఎల్ఐసి నుంచి ఒక్క నయ పైసా వాపసు రాదు. ఆ డబ్బులంతా వేస్ట్ అయినట్టే లెక్క. సరే 3 సంవత్సరాలు అండి, ఒకవేళ 10 సంవత్సరాలు కట్టి మానేస్తేను, 15 ఏళ్ళు తీసుకున్నాడు, 10 years కట్టి మానేస్తే ఏంటండి, మినిమం 3 years కట్టున్నాడు కాబట్టి తర్వాత వాడు కట్టలేని పరిస్థితిలో ఆ పాలసీని వాడు సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ చేసుకుంటే సరెండర్ వాల్యూ అని ఒక ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత వీడికి వాపసు వస్తుంది. కానీ కట్టిన ప్రీమియం కూడా ఫుల్ అమౌంట్ ఎప్పుడూ రాదు.
సరెండర్ చేస్తే. సరెండర్ వాల్యూ తీసుకొని వాళ్ళు కూడా చాలా ఉంటారు, అంటే పాలసీ సరెండర్ చేస్తారు కదా, అది కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చేయకుండా ఉన్నవాళ్ళు ఆ డబ్బులంతా ఎల్ఐసి దగ్గరే ఉండిపోతుందండి. అంటే ఇప్పుడు మనం ఎంత మెచ్యూర్ అయిన, నాకు తెలిసినంత వరకు మెచ్యూర్ అయి కూడా క్లెయిమ్ చేయని జెంటిల్మన్ చాలామంది ఉన్నారు. ఎవరో ఎందుకు, నేను చేసిన పాలసీ హోల్డర్ 2-3 నాకేమన్నారు, వాళ్ళ అడ్రస్లు దొరకడల్లా, ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్. అరే భాయ్, ఎల్ఐసి నుంచి డబ్బులు రావాలని చెప్పిన వాళ్ళు క్లెయిమ్ చేయకపోతే ఎల్ఐసి ఎవరికి ఇస్తుంది, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వేర్ అబౌట్స్ తెలియదు. క్లెయిమ్ చేయకపోతే ఎల్ఐసి పిలిచి ఎప్పటికి ఇవ్వదు కదా, ఆ అడ్రస్లో లేవు నువ్వు, కాంటాక్ట్ నెంబర్ కనుక క్లెయిమ్ అంటూ యూ షుడ్ డూ ఇట్. అయితే సరే అండి, మెచ్యూరిటీ ఇప్పుడు అయింది, ఒక 5 ఏళ్ల తర్వాత క్లెయిమ్ చేస్తే ఇస్తారా? తప్పకుండా ఇస్తారు. కానీ ఈ 5 ఏళ్ళు మా డబ్బులు మీ దగ్గర ఉన్న వడ్డీ ఇవ్వమంటే దాని మీద వడ్డీ ఇవ్వదు ఎల్ఐసి. క్లెయిమ్ చేయకపోవడం నీ తప్పు. ఓకే, నువ్వు ఎప్పుడు క్లెయిమ్ చేసినా నీ డబ్బులు నీకు వస్తాయి. ఆ డ్యూ డేట్కి మీకు ఎంత రావాలంత. అంటే ఎప్పటి వరకు ఇప్పుడు నేను కట్టిన పాలసీ అనేది మెచ్యూర్ అయిపోయింది, నేను ఎప్పటి వరకు, అంటే నేను ఎప్పటి వరకు ఎప్పటిలోపు రావాలంటే అంటిల్ యూ సర్వైవ్, టైం అంటిల్ యూ సర్వైవ్. మీరు బతుకున్న కాలంలో ఎప్పుడైనా రావచ్చు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వచ్చినా తీసుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంట్రెస్ట్ ఏమి రాదు, నాకు వచ్చే ఇంట్రెస్ట్ రాదు, బోనస్ గీనస్ యాడ్ అవ్వదు, ఆ బల్క్ అమౌంట్ మాత్రం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఇంతవరకు ఒక పార్ట్. ఇంకో పార్ట్ కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు క్వార్టర్లీ ప్రీమియం కట్టినా, హాఫ్ ఇయర్లీ తీసుకున్నా, ఇయర్లీ తీసుకున్నా కూడా ఈ ప్రీమియం పేమెంట్ అనే దానికి ఒక షెడ్యూల్ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇయర్లీ పెట్టుకున్నాడు వాడు, ఆఫ్ చేసుకున్నాడు, లేదు హాఫ్ ఇయర్లీ పెట్టుకున్నాడు, లేదు క్వార్టర్లీ పెట్టుకున్నాడు. ఇవాళ ప్రీమియం కట్టే డ్యూ డేట్ వచ్చింది, కట్టకపోతే ఏమవుతుందండి? కట్టలేకపోతే ఏమవుతుంది? కట్టకపోవడం కాదు, కట్టలేకపోతే ఏం కాదు, 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్లో కానీ నువ్వు ప్రీమియం కట్టినట్లయితే నీకేం ఎక్స్ట్రా పెనాల్టీ పడదు, లేట్ ఫీ పడదు, ఏం పడదు. నువ్వు ప్రీమియం ఎక్కడైనా ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు. అయితే 1 మంత్ దాటిన తర్వాత కూడా కట్టలేదు, అప్పుడు ఏమవుతుంది? అక్కడి నుంచి మీకు లేట్ ఫీ స్టార్ట్ అవుతుంది ఎట్ ద రేట్ ఆఫ్ 9.5% పర్ యానం. డ్యూ అమౌంట్ మీద 9.5% పర్ యానం మీకు లేట్ ఫీ యాడ్ అవుతూ ఉంటుంది. మరి లేట్ ఫీ తోటి కూడా ఎప్పటి వరకు కట్టవచ్చండి? అది కూడా ఉంటుంది, మ్యాక్సిమం 6 మంత్స్ వరకు లోపల మీరు కట్టుకోవచ్చు. సరే 6 మంత్స్లో కూడా కట్టలేకపోతే ఏమవుతుందండి? పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఓహో, అంటే పాలసీ క్యాన్సిల్ అయినట్టు లెక్క. ఇప్పటి వరకు కట్టినవి కూడా అక్కడికే అట్టే ఉండిపోతాయి. 6 నెలల లోపు నువ్వు డ్యూ ఉన్న ప్రీమియం కట్టుకోవాలి. ఒకవేళ కట్టని పరిస్థితుల్లో ఆ పాలసీ ఇన్వాలిడ్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. దాని అర్థం ఏంటి అని అంటే, 6 నెలలు కట్టలేదు, 7th మంత్లో వాడు చనిపోయినాడు, తీసుకొని పాలసీ 15 ఏళ్ళు కట్టాడు ప్రీమియం, కానీ 7th మంత్లో వీడు కట్టని 6 మంత్స్ కట్టలేదు, 7th మంత్లో వాడికి ఏదో జరిగింది. మరి ఎల్ఐసి డబ్బులు ఇస్తుందంటే ఒక 9 పైసలు ఇవ్వదు. ఓకే, ఎందుకని? పాలసీ క్యాన్సిల్డ్, 6 మంత్స్ కట్టలేదు కాబట్టి. 6 మంత్స్ వరకు ఇన్ఫోర్స్ ఉంటుంది, నువ్వు లేట్ ఫీతో కట్టుకోవచ్చు. సరే, ఎవడు కట్టలేకపోయాడు కారణం, వాడు బతికుంటే ఎన్నాళ్ళ వరకు దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవడానికి ఉంటుంది, రివైవ్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే పాలసీ డీటెయిల్స్ వాడు బతికున్నట్లయితే 6 మంత్స్ తర్వాత 5 ఇయర్స్ వరకు కూడా నువ్వు ఆ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, అంటే రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే మెడికల్ అన్నీ పెట్టుకొని లేట్ ఫీ తోటి అవి రివైవ్ చేయించి మళ్ళీ నువ్వు తర్వాత ఆ డబ్బులు అంతా అరియర్స్ అంతా కట్టిన తర్వాత లేట్ ఫీ తోటి అగైన్ పాలసీ విల్ కమ్ ఇన్ టు లైవ్. అగైన్ మీరు రెగ్యులర్గా ప్రీమియం కట్టుకుంటూ వెళ్ళవచ్చు. అది 5 ఇయర్స్ లోపు, 5 ఇయర్స్ టైం ఉంది. 5 ఇయర్స్ లోపు, 5 ఇయర్స్ దాటితే ఎంత పెద్ద పాలసీ అయినా, ఎంత ప్రీమియం కడుతున్న పాలసీ అయినా, ఎన్నాళ్ళు కట్టున్నా రివైవ్ కాదు. ఓకే, మీరు ఇందాక 6 మంత్స్ లోపు ప్రీమియం చెల్లించాలి అన్నారు, 6 మంత్స్ తర్వాత కొలాప్స్ అయిపోతున్నారు. 6 పాస్ అది ల్యాప్స్ అవుతుంది, నాట్ ఇన్ ఫోర్స్. అది 6 మంత్స్ తర్వాత ఇక ఫోర్స్లో లేనట్టే ఆ పాలసీ. తర్వాత వాడికి ఏదైనా జరిగింది అనుకో, ఒక్క 9 పైసా ఎల్ఐసి ఇవ్వలే, కానీ వాడు బతికున్నాడు, 5 ఏళ్ల దాకా వాడు బతికున్నట్లయితే పాలసీని రివైవ్ చేయించుకొని ప్రీమియం అంతా కట్టి మళ్ళీ రెగ్యులర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 మంత్స్ లోపు ఏదైనా అయ్యి ఉంటే, 6 మంత్స్ లోపు ఏదైనా అయినా డ్యూ ప్రీమియం ఎంత ఉంటుంది? ఇప్పుడు నామినీకి డబ్బులు ఇవ్వాలి కదా. 6 మంత్స్లో ఒక 5 మంత్స్ తర్వాత వాడికి ఏదో జరిగింది ఆ నోటీస్ పీరియడ్లో, గ్రేస్ పీరియడ్లో, అప్పుడేమవుతుంది? నామినీకి డబ్బులు ఇవ్వాలి మెచ్యూరిటీ, దానిలో ఈ డ్యూ ప్రీమియము ఆ లేట్ ఫీ ఎంత ఉంటుందో అది మైనస్ చేసుకొని నామినీకి ఇస్తాడు 6 మంత్స్ లోపు అయితే. ఓకే, వాట్ ఎవర్ డ్యూ టు ఎల్ఐసి అది డైరెక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ నామినీకి ఇస్తాడు 6 మంత్స్ లోపు అయితే. 6 మంత్స్ లోపు అయితే 6 మంత్స్ దాటి 1 డే అయినా కూడా ఇంకా పాలసీ క్యాన్సిల్ అయినట్టే, ఒక్క 9 పైసా ఎల్ఐసి నుంచి రాదు. ఎంత పెద్ద పాలసీ అయినా, ఎన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టుకున్నా రాదని అనుకోవాలి. కానీ వీడు బతికుంటే 5 ఇయర్స్ లోపు రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే ఎల్ఐసి వాడు అడిగే రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టుకొని 5 ఇయర్స్ లోపు దాన్ని మనం రెన్యూ చేసుకొని తర్వాత నువ్వు మళ్ళీ యూజువల్గా కంటిన్యూ చేసుకోవచ్చు. సార్, అంటే ఇప్పుడు యూత్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే
మ్యాక్సిమం 25 to 25-30 వాళ్ళకి 30 ఇప్పుడు 25 దే కెన్ గో ఫర్ ఎండోమెంట్ ఆర్ మనీ బ్యాక్ పాలసీని గురించి చెప్పలేదండి, మీకు అది కూడా చెప్తాను. అది కూడా ఒక టైప్ ఆఫ్ పాలసీ. మనీ బ్యాక్ పాలసీ పిల్లలకి చేసుకోవచ్చు, ఓన్గా కూడా చేసుకోవచ్చు మనం, అప్ టు సమ్ ఏజ్ లిమిట్, అప్ టు 65-55 వరకు దే కెన్ డూ ఇట్. ఈ మనీ బ్యాక్, ఇందాక మీకు జీవనానంద చెప్పాను, అవి ఎండోమెంట్ పాలసీ చెప్పాను. ఈ మనీ బ్యాక్ పాలసీ అనేది ఏంటంటే ఇప్పుడు దానికి టర్మ్ ఇంకా మనకు ఆప్షన్ లేదు. 20 years అన్నా ఆప్ చేసుకోవాలి, నువ్వు 25 years అన్నా ఆప్ చేసుకోవాలి, ఓన్లీ 2 terms. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 lakhs కడతాడు, ఆ మనీ బ్యాక్ పాలసీ తీసుకుంటే ప్రీమియం 20 years టర్మ్ ఆప్ చేసుకున్నాడు అనుకుందాం, ప్రీమియం 20 years కట్టమల్లా 16 years ఓన్లీ ప్రీమియం పే చేస్తాడు. ఓకే, మిగతా 4 years వెయిటింగ్ పీరియడ్ దాని మెచ్యూరిటీ. అయితే ఈ మనీ బ్యాక్ పాలసీలో ఏంటంటే 5 ఏళ్ళు ప్రీమియం కట్టి కంప్లీట్ అయిన తర్వాత 20%, 20% ఆఫ్ ది సమ్ అజ్యూర్డ్ నీకు వాపస్ వస్తుంది ఆటోమేటిక్గా. 5 సంవత్సరాలు ఇప్పుడు 5 lakhs చేసినాడు అనుకో పాలసీ, 20% 1 lakh అతనికి వాపస్ వచ్చేస్తాయి డబ్బులు. కానీ ప్రీమియం మళ్ళీ కడుతూనే ఉంటాడు. మళ్ళీ 5 years అయ్యేటప్పటికి ఇంకొక 1 lakh వస్తుంది, 20%. 15th year కంప్లీట్ కాగానే ఇంకొక 20% వస్తుంది. అంటే 1 lakhలో వాడు 60% ఇచ్చేశాడు, 60,000 ఇచ్చేసినట్టు మనకు వాపస్. 20th yearలో బ్యాలెన్స్ 40% ప్లస్ బోనస్ ఆన్ 20 years ఫర్ ఫుల్ 1 lakh. ఫుల్ వీడికి ఇచ్చిన అమౌంట్ మీద బోనస్ ఏం తగ్గదు, ఫుల్ 1 lakh కలిపి 20th year ఇస్తాడు, పాలసీ క్లోజ్ అవుతుంది. ఓకే, 20 years తర్వాత. ఓకే, అంటే సైకిల్ లాగా మనం ఇస్తుంటాం, మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. 5 yearsకి డబ్బులు వస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ దీనికి కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జీవనానందం ఎండోమెంట్ కంటే కూడా కొంచెం ప్రీమియం ఎక్కువ కట్టాలి. ఎందుకనంటే ఒకవేళ వీడు ప్రపోజర్ పాలసీ హోల్డర్ 2 installment తీసుకున్నాడు, 5th year తీసుకున్నాడు, 10th year కూడా తీసుకున్నాడు, దురదృష్టవశాత్ 12th yearలో పోయాడు. లేదు 15th installment కూడా తీసుకున్నాడు, 3rd installment 17th yearలో పోయినాడు మెచ్యూరిటీకి ముందు. అప్పుడు ఏంటంటే నామినీకి వీడికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్స్ 1 కానీ 2 కానీ డిడక్ట్ చేయడు. 5 lakhs పాలసీకి 5 lakhs, ఆ చనిపోయిన 16th year వరకు బోనస్ కలిపి నామినీకి వస్తుంది. అంటే వీడు బతికుంటేనేమో చివరిదాకా బ్యాలెన్స్ ప్లస్ బోనస్ వస్తుంది. వీడు మధ్యలో ఏదన్నా జరిగితే నామినీకి మాత్రం వీడు తీసుకున్న ఇన్స్టాల్మెంట్స్ మైనస్ చేయకుండా ఫుల్ సమ్ అజ్యూర్డ్ ఎంతకైతే చేశాడో అది ప్లస్ వాడు చనిపోయేంత వరకు దాని మీద ఎంత బోనస్ అక్రూ అయిందో అది కలిపి నామినీకి ఇస్తాడు, పాలసీ క్లోజ్ అవుతుంది. కనుక ఆ బెనిఫిట్ దాంట్లో అడిషనల్గా ఉంది కాబట్టి నామినీకి మిగతా పాలసీల కంటే ప్రీమియం ఎక్కువ. ఎందుకంటే వీడికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్స్ డిడక్ట్ కావు కాబట్టి ప్రీమియం కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అంటే ఇది వన్ టైం ఇన్స్టాల్ అంటే కాదు, ఇయర్లీ ప్రీమియం, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కట్టుకునేది. ఇట్ ఈస్ నాట్ సింగిల్ ప్రీమియం. అంటే మినిమం ఎంత వరకు పే చేసుకోవచ్చు? మినిమం 1 lakh సమ్ అజ్యూర్డ్ చేయాలి. ఓకే, వాళ్ళ ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుంది. కొంతమంది ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ 25 years అనుకోండి, 1 lakh చేస్తే ఇయర్లీ ప్రీమియం అతనికి ఎగ్జాంపుల్ ఓన్లీ 5,600, 6,000 లోపు ఉంటుంది, ఇంక్లూడింగ్ GST at 4.5%. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది సార్. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం చేద్దామని అనుకున్నారు సార్, ఈ సంవత్సరం కుదరదు, నెక్స్ట్ ఇయర్ లేకపోతే 10 సంవత్సరమో చేద్దామని అంటే ఇప్పుడు ఇస్తానన్న ప్రీమియంకు మీకు నెక్స్ట్ ఇయర్ చేస్తే ఆ ప్రీమియం ఉండదు, కొంచెం పెరుగుతుంది, మీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి. అంటే ఏజ్ పెరిగే కొద్ది మనం రిస్క్కి దగ్గర అవుతాం కాబట్టి ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. అట్టగే టర్మ్ ఇప్పుడు 15 years పెట్టుకుంటామన్నారు, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక పాలసీ చేసి 15 సంవత్సరాలు పెట్టండి అంటారు. సేమ్ అమౌంట్కి నేను కూడా చేసి 50 ఏళ్ళలోడు కూడా చేసి సేమ్ 50 కాదు అనుకోండి 40 ఏళ్ళలోడు చేసి పెట్టుకుంటాను అంటాడు. ప్రీమియం వాడికి ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. ఎందుకని? మీ ఏజ్ తక్కువ కాబట్టి సేమ్ టర్మ్ సేమ్ బెనిఫిట్సే, కానీ మీకు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి మీకు ప్రీమియం కొంచెం తక్కువ పడుతుంది. అంటే ఇన్సూరెన్సు ఎంత ఎంగేజ్లో చేసుకుంటే అంత బెనిఫిషియల్. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ది. ఇప్పుడు 20 years ఉన్నారు అంటే ఈవెన్ 30 years యూ కెన్ టేక్ ఎ టర్మ్. ఓకే, 50 years దాకా మనం ఏదో ఒకటి సంపాదించుకుంటాం కాబట్టి 30 ఏళ్ళ వరకు టర్మ్ పెట్టుకోవచ్చు. కనుక 30 ఏళ్ళు ప్రీమియం కడతాను అన్నప్పుడు ప్రీమియం చాలా తగ్గుతుంది మీకు, ఎవ్రీ ఇయర్ కట్టే ప్రీమియం. అదే ప్రీమియం నువ్వు 20 ఏళ్లలో కడతానంటే ప్రీమియం పెరుగుతుంది, 15 ఏళ్లలో కడతానంటే ఇంకా పెరుగుతుంది. కనుక ఇప్పుడు ఎంగేజ్లో కానీ పాలసీ తీసుకున్నట్లయితే టర్మ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, హై సమ్ అజ్యూర్డ్ చేసుకోవచ్చు. కనుక అది మనకు అడ్వాంటేజ్. పోతే టర్మ్ పాలసీస్ అని కూడా ఉన్నాయండి. ఆ టర్మ్ పాలసీస్ అనేది హై రిస్క్ కవరేజ్ విత్ లెస్ ప్రీమియం. ఎందుకని లెస్ ప్రీమియం అని అంటే దాంట్లో వాపస్ ఏం రాదు, రిటర్న్ ఏం రాదు, మెచ్యూరిటీ అమౌంట్ ఏమి ఉండదు. ఇప్పుడు 15 సంవత్సరాలు కడతానని నువ్వు తీసుకుంటే 15 సంవత్సరాలు ప్రీమియం కట్టడం, అతను 15 సంవత్సరాల దాకా బతికున్నట్టయితే వాపస్ ఏం రాదు. అయితే పాలసీ చేసిన 3వ సంవత్సరం వాడు పోయాడు అనుకోండి, 50 లక్షలకి చేసి ఉన్నాడు, ప్రీమియం అంతా కడుతున్నాడు, 2nd ఇయర్లోను 3rd ఇయర్లోను 10th ఇయర్లోను పోయాడు,
నామినీకి ఆ 50 లక్షలు ఇచ్చేస్తాడు, ఇంకా బోనస్ గినస్ ఏమి ఉండదు. ఓన్లీ బల్క్ అమౌంట్ కానీ ప్రీమియం వెరీ లెస్. ఇప్పుడు మీ ఏజ్కి కానీ ఒకవేళ అంటే ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ వాడు ఒక 20 ఇయర్స్ కడతానని ఆ పాలసీ తీసుకున్నట్లయితే 20 ఇయర్స్ ప్రీమియం ఈవెన్ 1 crore చేసినా కూడా అతని ప్రీమియం 14,000 పర్ యానం కంటే ఎక్కువ ఉండదు ఫర్ 1 crore కవరేజ్. సంవత్సరానికి 14,000 కంటే కూడా ఎక్కువ ఉండదు. కానీ రిటర్న్ ఏమి రాదు. వాడు 20 ఇయర్స్ బతికున్నాడు అనుకోండి, నథింగ్ విల్ బీ రిఫండెడ్ బై ఎల్ఐసి, మాకు వాపస్ ఏం రాదు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ రిస్క్ ఇన్సూరెన్స్. మనకు అంటే పర్సన్కి రిస్కే, అమౌంట్ కూడా రిస్కే. ఓకే, ఓన్లీ రిస్క్ కవరేజ్, హై రిస్క్ కవరేజ్ విత్ లెస్ ప్రీమియం. అంటే ఇప్పుడు మామూలుగా జీవనానంద ఎవరన్నా 1 లక్ష చేయాలి అని అంటే ఆవరేజ్ ఏజ్ 30 ఇయర్స్ వాడు ఓ 7,000 పర్ యానం ప్రీమియం కట్టాలి. అదే 30 ఇయర్స్ వాడు టర్మ్ పాలసీ తీసుకుంటే 20 ఇయర్స్ పెట్టుకున్నా వాడు కట్టేది ఏది 1 crore కట్టేది 14,000 13,000 ఉంటుంది 1 crore పాలసీకి. ఓకే, అది డిఫరెన్స్. అవి టర్మ్ పాలసీలు, అవి కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా చాలామంది చేస్తున్నారండి. మనకు మెచ్యూరిటీలో ఏం కావాలండి, మనకి ఇప్పుడు ప్రీమియం రిస్క్ కవరేజ్ అయితే ఉంది కదా. పర్టికులర్గా ఇప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకొని ఫ్లాట్స్ కొన్నవాళ్ళు దాని సెక్యూరిటీ కోసం ఈ కవరేజ్ కోసం ఇవి చేస్తుంటారు ఎక్కువ. ఇప్పుడు వాడు బతుకుంటే ఈసీఎస్ కట్టుకుంటూ పోతాడు, చివరికి ఫ్లాట్ మిగులుతుంది ఫ్యామిలీకి. మధ్యలో వాడికి ఏదైనా జరిగితే బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, ఇది కట్టలేదు, ఫ్యామిలీ కట్టలేదు అనుకోండి లోన్, వాడు దాన్ని యాక్షన్ వేస్తాడు, వాడు డబ్బులు వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే దీనికి సపోర్టింగ్గా కానీ టర్మ్ పాలసీ ఒకటి 50 lakhs 1 crore చేసుకొని ఉన్నాడు అనుకోండి, వీడికి ఏదైనా జరిగితే ముందు ఆ 50 లక్షలు నామినీకి వస్తాయి, ఇక డబ్బులు ఎల్ఐసి నుంచి ఆ బ్యాంక్ లోన్ ఏదైనా కట్టుకుంటే తనకి ఇల్లన్నా ఉంటుంది. కనుక ఇది ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎల్ఐసిలో ఉన్నటువంటి కొన్ని అర్థం కాని కొన్ని విషయాల అంటే గురించి చాలామంది ఎవరో ఏజెంట్ వస్తాడు ఏదో చేసుకొని వెళ్ళిపోతారు, కానీ దానిలో ఉండే లాభాలు చెప్తాడు కానీ ఉండే కష్టాలు చెప్పడు, కష్టాలు నష్టాలు చెప్పరు. కనుక నష్టాల ముందు కష్టాలు తెలుసుకున్న తర్వాతనే ఎవరైనా పాలసీ చేయాలని నా కోరిక. రైట్ సార్, అన్నీ తెలుసుకొని చెయ్యాలి. ఎవడో వచ్చాడు తెలిసిన అతను వచ్చాడు ఏజెంట్ చేద్దామని కాకుండా మన అవసరం ఏంటి, మనం ఎంత కట్టగలం, మనం కట్టేదాన్ని బట్టి మనం ఎన్ని టైప్ ఆఫ్ పాలసీస్ ఎన్ని నంబర్ ఆఫ్ పాలసీస్ చేసుకోవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV.